కృష్ణరాజు గారు చెప్పండి, ఇంత అడావుడి చేసిన తర్వాత చివరికి మిర్చి రైతులకి ఏం జరగలేదని వాళ్ళు మళ్ళీ వార్త వచ్చింది. ఏమిటి వాళ్ళ బాధలు తీరే పరిస్థితి లేదా? సార్, ఆంధ్రప్రదేశ్ లో ఒక మిర్చి రైతులే కదండి, మిగతా వ్యవసాయ ఉత్పత్తులను పండించే ప్రతి రైతు కూడా ఈ రోజున ఇబ్బంది పడుతున్నారండి. రేట్లు లేక ఒకటి, తర్వాత వారికి ఈ ప్రభుత్వం నుంచి అందవలసిన సహాయం ఏదైతే ఉందో అది కూడా రావటం లేదు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అన్ని రకాల గిట్టుబాటు ధరలు కూడా రైతులకు రావటం లేదు. దాంట్లో మిర్చి కూడా ఒకటి. రెండు, టమోటాకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉందండి. మేము మదనపల్లి ఆ ప్రాంతాల్లో టమోటా గిట్టుబాటు ధరలు లేక వాటిని రోడ్ల మీద పారేసే పరిస్థితి ఉంది. ఈ మిర్చికి సంబంధించి ఇది వాణిజ్య పంట అయినప్పటికీ కూడా దీనికి గత ప్రభుత్వంలో దాదాపు ఎక్కువ రేట్ వస్తే ఇప్పుడు సగం కూడా రావటం లేదన్నది ఈ మిర్చి రైతుల ఆవేదన. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వ అసమర్థత విధానాలు. రెండోది ఏంటంటే ఈ దళారీలు ఏకమయ్యి రేట్లను లేకుండా చేయటం. ఈ సందర్భంలో ప్రభుత్వం గతంలో అయితే ప్రభుత్వం ఇంటర్వ్యూని అయ్యి జోక్యం చేసుకొని కొనుగోలు చేయటమా లేకపోతే కొనిపించడం చేసేదండి. అటువంటిది ఏమీ లేకుండా ఈ రోజున మిర్చి రైతుల కళ్ళల్లో ఈ రోజున కన్నీరు కారే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందండి. రైట్, మీరు కూడా సంక్షిప్తంగా తాజా పరిస్థితి మీద. ఆ రోజు మిర్చికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేస్తాము అని చెప్పి 11,500 రూపాయలు ఎంత అడిగితే దాని ముందు 10,700 ఎంత అన్నప్పుడే వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఓ 25% వరకే మేము దాన్ని ఏమన్నా కొనుగోలు చేద్దాం. ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు అది కూడా లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు 100కి 25% కొంటామనంటే 75% కొనమని చెప్పేసినట్టే. సో దానికి ఆ ధర రాదని ముందే చెప్పినట్టే. సరే, కనీసం 25% అన్నా వచ్చిందంటే అది కూడా రానటువంటి పరిస్థితి. రెండు, నిన్న ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించి నిన్న నాదెళ్ల మనోహర్ గారు వాళ్ళ సభలో చెప్తున్నాడు, మొత్తం మేమంతా ధాన్యాన్ని మొత్తం కొనుగోలు చేసామని చెప్పి. మొన్న ఈ మధ్య సార్ 3-4 రోజుల క్రితం కృష్ణా జిల్లా పత్రికల్లో కూడా వచ్చింది. 5.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కృష్ణా జిల్లాలో ఉంటే 2.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారంట. ఇంకా కొనలా, ఇంకా 3 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులు ఇంకా కొనాలి అని. ఏది నవంబర్ నుంచి కొంటున్నాం అని చెప్తే ఈరోజు మార్చి అయిపోవస్తా ఉంది. మార్చి మిడిల్లోకి వచ్చాం. అయినా కూడా ఇప్పటి వరకు మీరు ఇంకా సగం పైగా అదే కృష్ణా జిల్లాలో కొనలేదని అంటే ఇంకా మిగిలిన జిల్లాలో పరిస్థితి ఎంత ఉంది? సో ఇంకోటి కొన్నది కూడా మీరు అన్నట్టు వితిన్ 48 అవర్స్లో అకౌంట్లో డబ్బులు రావాలి. కానీ ఇప్పటికీ కొంతమందికి ఇప్పుడు పడినటువంటి పరిస్థితి సేమ్ లైక్ దీపం పథకం అయింది. మనం ఇప్పుడు గ్యాస్ బుక్ చేస్తున్నారు డబ్బులు కట్టి, 48 గంటల్లో రావాలి, 24 గంటలు 40 గంటల్లో. ఇప్పటికీ కొన్ని లక్షల మందికి డబ్బులు పడాలి 3 నెలలు అయినా కూడా. సో ఇలా అన్నీ అంతే ఉంటాయి. పైకి పబ్లిసిటీ, అదేంది పబ్లిసిటీ ఫుల్ పీక్ స్టేజ్లో ఉంటుంది. అసలు మ్యాటర్ దగ్గరకు వచ్చేటప్పటికి అందరికి వీక్ ఉంటుంది అన్నట్టు. సో అదే ఈ ప్రభుత్వం పనితీరు. రైట్.